శ్రీ సప్తపది శిష్యులకి స్వాగతం. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తెస్తోందనగానే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నానా హడావిడి చేస్తారు. 2027 ఫిబ్రవరిలో జన కుల గణన. ఇప్పుడు ఇక్కడ మొత్తం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? తెలంగాణ, బీహారు సొంతంగా కులగణన ఇప్పటికే నిర్వహించాయి. అయితే కేంద్రం ఈ రాష్ట్రాల్లో మళ్ళీ నిర్వహించనుంది. బ్రిటిష్ హయాంలో 1881 నుంచి 1931 వరకు కులగణన జరిగింది. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక ఆర్థిక కులగణన జరిగింది. అయితే వివరాలను ప్రభుత్వం బయట పెట్టలేదు. అది విషయం. 2011 జనాభా లెక్కలు దేశ జనాభా 121.01 కోట్లు. ఇప్పుడేంటి? నియోజకవర్గాల పునర్విభజన కోసమే. రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమే. ఏపీ అసెంబ్లీ స్థానాలకు 175 నుంచి 225, తెలంగాణ స్థానాలు 119 నుంచి 153 పెంచాలని పేర్కొంది. ఇది ఆర్టికల్ 170కి లోబడి ఉంటుంది. 2020 జూలై జనగణన విభాగం విడుదల చేసిన అంశాల ప్రకారం 2027 నాటికి దేశ జనాభా 143,64,78,000. 143 కోట్లు. 143 కోట్లు అంటే మాటల. కానీ అందులో కింతు లేకిన్ తెలంగాణ జనాభా ఎంత, ఆంధ్ర జనాభా ఎంత, తమిళనాడు జనాభా ఎంత, కేరళ జనాభా ఎంత, కర్ణాటక జనాభా ఎంత, అంతా కలిపితే 20 కోట్లే. 25 వేసుకోండి పోనీ. మరి 30 వేసుకున్నా కానీ 143 కోట్లు అంటే ఇంకొక 110 కోట్లు పైన ఉంది. అది విషయం. కింద ఎంత ఉంది? 30 కోట్లు. 143 కోట్లు పైన, అంటే 110 కోట్లు నార్త్ ఇండియాలో ఉంది. అది కదా గోల ఇప్పుడు. అందుకనే మన వాళ్ళు ఎవరు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు శుభ్రంగా శ్రీ సప్తపది అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు, చక్కగా పెళ్లి చేసుకొని కాపురాలు చేసే వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లల్ని కనండి. అదిను హైదరాబాద్లోనో విజయవాడలోనో అక్కడే కనాలి. పోయి ఎక్కడో కనడం కాదు. దేశమంతా ఉంది కదా అని చెప్పేసి ఎక్కడెక్కడో పోయి కంటే అది లెక్కలోకి రావు. వేరే కంట్రీస్కి పోయి కనకండి. శుభ్రంగా ఎవరి రాష్ట్రంలో వాళ్ళు కనండి. అది లెక్క. ఇప్పుడు పోయి ఎక్కడో కనేస్తే అక్కడ సిటిజన్షిప్ వస్తే మళ్ళీ ఇక్కడ పుట్టినట్టు కాదు కదా. అది పెద్ద ప్రాబ్లం.